ఇది ఒక నాన్న కథ. నాన్న అంటే ఒక నిజం, నాన్న అంటే ఒక నమ్మకం. సరే, తల్లి తన గర్భంలో 9 నెలలు మోస్తుంది, తర్వాత భూమి మీదకి వచ్చేస్తాం. మనం భూమి మీద పడినప్పటి నుంచి మనం ఆ నాన్నకి తల కొరివి పెట్టే వరకు నాన్న మనతోనే ఉంటాడు. అదే రకంగా చెప్పాలంటే నాన్న కొడుక కూతుర వాళ్ళ సౌభాగ్యమే కోరుకుంటాడు. అంటే తల్లి కోరుకోదా అని విపరీతార్థం ఎందుకు లేదు. అంటే నాన్న అంతకాలం మనల్ని మోస్తాడు, భరిస్తాడు. అలా అంటే కొడుకు విజయంలో, అంటే కొడుకు అని ప్రస్తావిస్తుందని కథ నుంచి కూతుళ్ళు నేను తప్పుగా అనుకోవద్దు. కొడుకు విజయం గురించి తను పరాజయ పాలైన అవుతాడు. కొడుకు సుఖం గురించి తన కష్టాల బాటలోనే నిరంతరం నడుస్తాడు. అది నానంటే. అంటే అమ్మ తర్వాత అమ్మ పునర్జన్మెత్తి పిల్లలకి ప్రాణం పోస్తే నాన్న జన్మంతా ఆ పిల్లల కోసమే త్యాగం చేస్తాడు. నిజమైన త్యాగజీవి ఎవరైనా ఉంటే నాన్న. సో ఇప్పుడు నాన్న కథలో ఏంటంటే, ఒక నాన్న ఒక పేదవాడు, వాడి జీవితంలో నిత్యం కష్టపడవే. అంటే దానికి ఎలాగంటే ఆ కొడుకు ఒక కొడుకు కలుగుతాడు. ఆ కొడుకు పుట్టినప్పటి నుంచి వాడిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. మళ్ళా కాయ కష్టం చేసి శ్రమపడి ప్రతి నిత్యం బాధపడుతూ ఉండకూడదని ఈ కొడుకు అభివృద్ధి కోసం నిత్యం కష్టపడతాడు. ప్రతి మనిషి ఒక షిఫ్ట్ 8 గంటల అలా కష్టపడితే కొడుకు యొక్క అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తాడు. నాలా కష్టపడకూడదు నా కొడుకుని ప్రతి నాన్న అనుకుంటాడు. అలాగే మన కథలో నాన్న కూడా నాలా కష్టపడకూడదు, వీడిని గొప్పవాడిని చేయాలి. వాడు ఆ ఊరి పంతులు గారిని అడిగి చిన్నప్పటి నుంచి సలహాలు తీసుకుంటూ, మా అబ్బాయిని ఏం చేయించమంటారండి, బాగానే చదువుకుంటున్నాడు పాపం. అంటే మరి ఏం చేయించమని చెప్తారా, నీకు నీ శక్తి సామర్థ్యం ఉండాలి కదా, చదువు అంటే చాలా ఎంత కష్టమైనా పర్లేదు నేను పడతాను, నా కొడుకు మటుకు గొప్పవాడు అవ్వాలి, వాడి వల్ల అందరికీ ఉపయోగం ఉండాలి, ఈ రకంగా కోరుకుంటాడు ఆ తండ్రి. సరే, ఆయన ఏం చెప్తాడంటే, ఒక పని చేయరా, అన్నిటికన్నా కలెక్టర్ చేస్తే మంచిది, అందరికీ ఉపయోగపడతాడు ఆ ప్రజలందరికీ అని ఆయనకి తోచిన సలహా ఆ టైంకి ఇస్తాడనమాట. మిగిలిన ఆ పంతులు గారి మాటలో గురి ఉన్నవాడు కాబట్టి, అరే బాబు, చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి మరి నాకు చిన్న కోరిక, తన కోరిక చెప్తాడు. పంతులు గారు చెప్పారు చెప్పకుండా, నువ్వు బాగా కష్టపడి చదువుతున్నారా కాదనట్లేదు, నీకోసం నేను ఎంతైనా నేను చేస్తాను, నువ్వు కలెక్టర్ అవుతే అందరికీ ఉపయోగం ఉంటారా, నాకు విన్నానన్నమాట, ఈ జిల్లా కలెక్టర్ అవుతే ఈ జిల్లా రూపురేఖలే మార్చేయచ్చు, నా కోసం నువ్వు కలెక్టర్ అవరా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ వయసులో తెలియపోయినా తండ్రి తన కోసం ఇంత కష్టపడు, ఈ కుర్రోడు ఎదిగే కొద్దీ తన తండ్రి తన కోసం పడే కష్టాన్ని అంతా గ్రహించాడు. తన కోసం, తన చదువు కోసం, తన అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. అతనికి సుఖం అనేది లేదు. నన్ను గెలిపించాలని తను ఇన్ని కష్టాలు పడుతున్నాడు, తను గెలిపించాలని తన ఓటమి కూడా. ఎందుకంటే అతని జీవితం మర్చిపోయాడు. ఈ కొడుకుని అభివృద్ధి చేసే క్రమంలో అతని జీవితం ఒకటి ఉంటుంది నాకు కూడా అనే విషయాన్ని కూడా మన నాన్న మర్చిపోయాడు అన్నమాట. సరే, కొడుకు గ్రహించాడు. తర్వాత 10th క్లాసు, ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. స్కాలర్షిప్స్ కూడా తెచ్చుకుంటూ తండ్రికి భారం తగ్గించాలి. అయినప్పటికీ సరిపోదు కదా, తన కోసం తను చిరుగుల చొక్కా వేసుకున్న, వీడు బయటకు వెళ్తున్నాడు, వీడికి మంచి చొక్కా ఉండాలి, మంచి ప్యాంట్ ఉండాలి, అలాగే ఈ ప్రతిదీ ఇంక ఇన్ని గంటల ఒక యంత్రంలా పనిచేస్తూ ఈ కొడుకుని మొత్తానికి ఆ ఐఏఎస్ పరీక్షలు రాస్తే వాడు కూడా ఆ గ్రూప్స్ ఏవో రాసి వాళ్ళ నాన్న కోరిక ఒకటి, నాలోనే తను ఎత్తుకుంటున్నాడు అని చెప్పేసి చాలా కష్టపడ్డాడు. కొడుకు చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు. సరే, ఒకరోజు అంటే ఇక్కడి నుంచే మనం అర్థం చేసుకోవాల్సిన ఇందులో మర్మం ఒకటి ఉంటుంది, అదే అర్థం చేసుకోవాలి తప్పితే ఇదేమిటి అనుకోకూడదు అనమాట. ఈ చెప్పిలో కథాంశం ఏంటంటే, వాడు మొత్తానికి ఒక ఐఏఎస్ కంప్లీట్ చేశాడు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కూడా అతనికి వస్తుంది. తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క త్యాగఫలం, తండ్రి కోరుకున్నట్టుగా కొడుకు ఐఏఎస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. ఇంక వెళ్ళి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినప్పుడు తండ్రికి ఒక డౌట్ వస్తుంది, వీడితో గొప్పవాడు అయిపోయాడు కదా, వీడు ఎలా ఉన్నాడు, వీడి మనస్తత్వం గ్రౌండ్ టు ఎర్త్ ఉందా, లేదంటే ఇంక విర్రవీగి అహంకారం వీళ్ళైనా ప్రవేశించిందా అని. తండ్రి పేదవాడైనప్పటికీ కొడుకు మీద అంటే పెద్దవాడు అయిపోయాడు, కలెక్టర్ అంటే ఒక జిల్లా అందరికీ అధికారి, అందరి మంచి చెడు చూసుకుంటాడా, లేదా వీళ్ళు మార్పు వచ్చి వీడి స్వార్థం చూసుకుంటాడా అనే ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన వెంటనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే వీడు ఇంకా వెళ్ళి జాయిన్ అవ్వాలంతే. అంటే వీడికి
కొడుకుకి 10వ క్లాస్ అలా చెప్పినప్పుడు తల్లి కూడా చనిపోయింది పాపం. అప్పుడు తల్లి తండ్రి వీడే వీడిని సాకాడు పాపం తండ్రి. అంటే మన కథలో చెప్పినట్టుగా అన్నీ అర్థం చేసుకున్నాడు కొడుకు. పక్కన కూర్చోబెట్టున్నాడు, బాబు ఇలా చెప్పాడు, నాన్నగారు ఈ పలానా జిల్లాకి నన్ను కలెక్టర్గా మీరు కోరుకున్న కోరిక ఇది అయింది కదా అని చెప్పేసి అన్నప్పుడు తండ్రి ఎవరో ఒక మాట చెప్పరా బాబు, నేను ఒక ప్రశ్న అడుగుతాను నాన్న, అడగమంటావంటే అడగండి నాన్నగారు మీరు సంకోచిస్తారంటే, ఈ మొత్తం ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత సమర్థుడు అత్యంత గొప్పవాడు ఎవడని నువ్వు అనుకుంటున్నావురా అని అడిగాడు. అంటే వెంటనే కొడుకు ఏమన్నాడు, ఈ పక్కన ఇలాగ కూర్చున్నాడు. తండ్రి ఎక్స్పెక్ట్ చేయని ఆన్సరు, అలాగే ఐఏఎస్ ఎగ్జామ్స్లో కూడా రాని ఆన్సరు ఇచ్చినట్టుగా వెంటనే కొంచెం కూడా తండ్రి ఏ ఉద్దేశంతో అడిగాడు అనే ఆలోచన పక్కన పెట్టేసి నేనే అన్నాడు. ఒక్కసారిగా ఆ తండ్రి నీరు గారిపోయాడు, ఇరుస్సాపడ్డాడు. నేను ఇంత కష్టపడ్డానో వీడిని గొప్పవాడిని చేయాలనుకున్న మాట నిజమే, కానీ వీళ్ళు ఆ చదువుల మహత్యమో మరొకటో అహంకారం ప్రవేశించింది. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే అని చెప్తాడు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకేదైనా చెప్తాడేమో దేవుడో భగవంతుడు ఇంకేదో అనుకున్నాడు తప్పితే నేనే అనేసరికి అది అహంకారానికి బీజం. అదే నేనే. ఎవరైనా మనం కూడా నన్ను మించిన వాడు లేడు, నేనే గొప్ప అనుకుంటే మన పతనం మొదలెట్టే, అహంకారం మనలో ప్రవేశించినట్టే. సరే అనేసరికి అది తండ్రికి నచ్చలే, తండ్రి తెలివి తక్కువడు కాక నచ్చలే. వెంటనే నాన్న మరి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇలాగా వీడిలా స్థానం అయిపోయాడు అనమాట, నిర్ఘాంతపోయాడు. ఆ మాట జీర్ణించుకోలేకపోతున్నాడు. నేనే అనేది వీళ్ళు అహంకారానికి కారణమైంది. ఇదేంటి ఇలా జరిగింది, వీళ్ళు ఇలా మాట్లాడు, వీడి పొద్దునకి సమాధానం అన్నీ పోయే మనిషికి ఒక ఆన్సర్లో మనకు కూడా దాని వెనకాల అతని ఉద్దేశం ఏదో ఉండుండొచ్చు, కానీ మనకు రాలిపోతుంది. అప్పుడు ఇంకా ఆపుకోలేపాడు, సరిగా విన్నాడా లేదా నా ప్రశ్న అనుకుంటే అలా గుమ్మం దాకా నాన్న భయ్ మరి వెళ్ళొస్తాను, మరి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి కదా అని వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్న అడిగాడు. చూడండి ఎలా ఉందో. ఏమని అడిగాడు, నాన్న ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను, నువ్వు సరిగా విన్నావో లేదో మరి అంటే చెప్పండి నాన్నగారు అన్నాడు. మళ్ళా అంటే వీడు ఆఫీసులో జాయిన్ అయ్యే హడావుడిలో ఉన్నాడేమో అనుకుని చెప్పరా నాన్న అని మళ్ళీ అడిగాడు. నాన్న అడగమంటావా అన్నాడు. పిల్లల్ని నాన్న అని పిలుస్తాం కదా, అడగండి నాన్నగారు దేనికి ఇంత ఆలోచిస్తున్నారేంటి అన్నాడు. అరే నాకు అర్థం కాలేదు, ఇందాక నువ్వేం చెప్పావు, ఈ ప్రపంచంలో ఏంటి అత్యంత సమర్థుడు అత్యంత గొప్పవాడు ఎవడు రానాడు. అంతకుముందు చెప్పిన ఆన్సర్ ఏంటి, నేనే అని చెప్పాడు. దాంతో వీడు సరిపెట్టుకోలేక మళ్ళీ అడిగాడు. మనం కూడా ఇంకోసారి అడుగుతున్నాం అంటే మనకు అర్థం కాక సరిపెట్టుకోలేక అడుగుతాం. అడిగిన వెంటనే వాడు నాన్న అన్నాడు. చూడండి ఎలా మనకి ఇందులో పాయింట్ ఎలా ఉందంటే నాన్న అన్నాడు. ఒక్కసారిగా కొడుకు అలా అనేసరికి షాక్ అయ్యాడు. ఇంతకుముందు ఒక్కసారి నిర్ఘాంతపోయాడంటే ఈజ్ రియల్లీ షాక్. ఏంటి వీడికి ఇంత ఐఏఎస్ ఇంత కలెక్టర్ అంటే వీడికి బుర్రదొబ్బిందా ఏంటిని, ఒరే లోపలికి పిలవకూడదు నేనే వస్తాను అన్నాడు. అంటే ఇందులో ఒక ఎమోషనల్ బాండింగ్, నాన్న అంటే ఒక ఎమోషనల్ బాండింగ్. అంటే ఇంకా అమ్మ అంటే ఆల్మోస్ట్ ఇంకా లైఫ్ ఆమె కాబట్టి అమ్మ నాన్నల్లో అమ్మని మనం డిస్క్రైబ్ చేయకూడదు. ఆవిడ జన్మించింది కాబట్టి ఆవిడ ప్రాణం పోసింది కాబట్టి చేయకూడదు. నాన్న అంటే ఇక్కడ టోటల్లీ ఎమోషన్స్కి ఆయనే రిప్రజెంటేషన్, ఆయనకి రిప్రజెంటేషనే కొడుకు. సరే ఇద్దరు బాగానే ఉంది. అడిగేసరికి వీడికి క్లారిటీ తీసుకోవాలని కోరిక ఉంది. నాన్నని చెప్తే వీడికి తెగ ఆనందం వచ్చేలే. మరే నువ్వు ఒకసారి అక్కడ ఉండు, ఒక క్షణం ఆగమన్నాడు. ఆగమంటే వెళ్ళాడు. ఈ నాన్న అడిగి వెళ్ళాడు. వెళ్ళేసరికి అరే ఇదే ప్రశ్న ఇంతకుముందు అడిగాను, నేనే అని సమాధానం చెప్పావు. ఇప్పుడు అడిగితే మరి నన్నైనా సాటిస్ఫై చేయడానికి నాన్న అని చెప్తున్నావా ఏంటి, నీ మనసులో ఉన్నమాట ఏమిట్రా, అప్పుడు అలా ఎందుకు చెప్పావు అంటే ఇది క్లారిఫై చేసుకోవాలి. అంటే దూరం పెరగకూడదు. మనమైనా ఏదైనా విషయంలో క్లారిఫై చేసుకుంటే మాత్రమే అది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే వాడు నేనే అనే మాట ఈ తండ్రికి దొల్చేస్తూ ఉంటుంది. అడిగేసరికి వాడు ఏమంటే అవునా ఇందాక నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు, నా పక్కనే ఉన్నావు, నా పక్కనే ఉన్నప్పుడు నాకు అంత మించిన ధైర్యం లేదు. జాగ్రత్తగా వినండి కదా, నేనే గొప్పవాడిని, నేనే సమర్థుడిని అన్నాడు. అసలు అర్థం కాలే. ఏంట్రా నువ్వేం చెప్తున్నావు అంటే
ప్రపంచంలో అందరికీ నాన్న పక్కనే ఉంటే వాడి మించిన గొప్పవాడు లేడు. నాన్న పక్కన లేకపోతే ప్రతి ఒక్కడు అసమర్థుడే. చూడండి, ఈ కథలో ఎంత ఎమోషన్ ఉందో మీకు అర్థం అవ్వాలి నేను చెప్పిన దాంట్లో. అలాగే ప్రతి తండ్రి కూడా మనం తీసి పడేస్తుంటాం. నీకేం తెలుసు, ఆ కలట అనొచ్చు, నీకేం తెలుసు, నువ్వు ఏదో రాళ్ళు కొట్టుకున్నావు, కూలి పని చేసుకున్నావు, నాకు చెప్పడానికి నువ్వు సరిపోతావా అంటే ఇవన్నీ మన జీవితంలో మనం ఎదుర్కొన్న పాఠాలే. మనం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే తండ్రి తన కోసం కష్టపడినా నాకేదో తక్కువ చేశాడు, నాకేదో ఆస్తిపాస్తులు ఇవ్వలేదు అనుకుంటూ ఉంటాం. ఆ నాన్నని చాలా అంటే ప్రపంచంలో తల్లి తండ్రి లేకపోతే మనం ఎవరూ లేము, అది సత్యమే. ఆ నాన్న యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆయన భుజం మీద ఉన్నంత వరకు, ఆయన చెయ్యి వేలు పట్టుకుని నడిచినంత వరకు మనకన్నా గొప్పవాడు లేడు. ఆయన ఎప్పుడైతే మనకు దూరం అయ్యాడో అప్పుడు మనం బలహీనం అయిపోతాం. ఇక్కడ ఈ కథలో చెప్పింది అదే. తండ్రి పక్కన ఉన్నంతసేపు నేనే గొప్పవాడిని అని చెప్పాడు అక్కడ ఆ కుర్రాడు, ఐఏఎస్ అయిన వాడు. తండ్రి కొంచెం దూరం వెళ్ళేసరికి వాడికి వాడే అసమర్థుడుగా ధైర్యం, తండ్రే ధైర్యం ఇక్కడ కదా. నానే నమ్మకం, నానే భరోసా, నానే నిజం. కాబట్టి ప్రపంచంలో ఈ కథ ప్రతి ఒక్కరికి అన్వయించుకోవచ్చు. తీసి పడేయడం. ఇంకోటి ఏంటంటే చాలా ఇందులో ఒక సూక్ష్మం చెప్పాలి ఇక్కడ. పెళ్ళం పిల్లలు వస్తారు, వాళ్ళతో కొత్త జీవితం అవుతుంది, వీడు నాన్న అవుతాడు. వీడు నాన్న అయినప్పుడు తన తండ్రి నాన్న ఎంత కష్టపడ్డాడు తన కోసం. ప్రతి వాడి గొప్ప గుర్తు చుట్టుకోండి, ప్రతి పిల్లవాడు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుని వాడు నాన్న అవుతాడు. ఇంకో విషయం ఏంటంటే వీడి జీవితకాలం అంటే తండ్రికి 30 ఏళ్ళు ఉంటే కుర్రాడు అప్పుడు పుట్టాడు అనుకుందాం, ఆయనకి 50 ఏళ్ళు వస్తే వీడికి 20 ఏళ్ళు వస్తాయి, ఆయనకి 70 ఏళ్ళు వస్తే వీడికి 40 ఏళ్ళు వస్తాయి. అంటే పెళ్ళం పిల్లలు వీడితో కొన్నాళ్ళు ప్రయాణం చేసినా ఆ తండ్రి యొక్క ఆయుష్ కాలం తగ్గిపోతుంది. ఎవరైనా సరే ఇది కాలచక్రం యొక్క మహిమ. కాబట్టి ఆ నాన్న యొక్క భావాలు గ్రహించి నాన్న చెప్పిన దారిలో నడిస్తే ఏంటి తండ్రికి ఆనందం. ఆ తండ్రి యొక్క మనస్సంతా, తన జీవితం అంతా ధారపోసిన వ్యక్తి ఎవరైనా అంటే నాన్న. ఆ నాన్న లేకపోతే వీడు లేడు. అన్నీ ఉన్నా అమ్మ నాన్న లేకపోతే వీడు శూన్యమే. ఏమున్నా లేకపోయినా వాళ్ళిద్దరు ఉంటే వీడు అంత అదృష్టవంతుడు లేడు, వీడు హీరో. ఇదే ఈ కథలో చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాన్న, ప్రతి ఒక్కరి జీవితంలో వాడు కోటీసుడైనా ఇప్పుడు మనకి కట్టెలు కొట్టుకునేవాడైనా సరే నాన్న నానే. పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని చాలా 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 కష్టాలను ఇష్టంగా చేస్తాడు. పిల్లవాడి కోసం వాడు ఏదైనా అడుగుతాడేమో, ఈ పుస్తకాలు అడుగుతాడేమో, ఏదో డబ్బులు అడుగుతాడేమో, ఎక్కడికైనా వెళ్తాడేమో అని తను 24 hours మైండ్లో వీడి గురించి నిస్వార్థంగా. ఎందుకంటే మళ్ళా కొడుకు తనకి తీసుకొచ్చి ఏదో ఇస్తాడనే భావన ఏ తండ్రికి ఉండదు. అంటే ఇక్కడ చెప్పాలంటే స్వార్థపరులైన వారు, దుర్మార్గపరులైన వారు ఎవరైనా పిల్లలు ఉంటారే కానీ తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు ఉండరు. నార్మల్గా చెప్తున్నాను, ప్రపంచ సత్యం చెప్తున్నాను. కాబట్టి నాన్న ఉంటే ఒక ధైర్యం మనతో ఉంటుంది. నాన్న ఎప్పుడైతే పక్కకి జరుగుతాడో ఆ ధైర్యం జీరో అవుతుంది. నాన్న ఉంటే నేను గొప్పవాడిని అని అందుకే ఈ కథలో వాడు అలా చెప్పాడు. నాన్న ఉంటే పక్కన నేను సమర్థుడిని. అదే నాన్న కనుక పక్కకి కొంచెం దూరం బెసిదే కూడా చిన్నప్పుడు కూడా అందరు కొంచెం గుర్తు తెచ్చుకుంటే ఆ పిల్లవాడు ఆ తండ్రి మీద పొట్ట మీద చేతులు కాళ్ళు వేసి పడుకుంటాడు. అది భరోసా, ధైర్యం. నాన్న నాకున్నాడు. ఎందుకంటే ఒకసారి చూస్తుంటాం భరోసాకి, నమ్మకానికి. అంటే గాల్లో వేసి పిల్లాడిని ఇలా పట్టుకుని ఆనందిస్తుంటాడు, పక్కపక్క నవ్వుతాడు, వాడు కింద పడిపోతాడని భయం పడుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? నాన్న. అదే ఇప్పుడు మనం ఎవరైనా విసురుతున్నాం అమ్మో అని అడుస్తాడు. కానీ పిల్లవాడు నవ్వుల కోసం ఇలా పైకి విసురుతుంటాడు, వాడికి భయం తెలియదు. ఎందుకంటే నాన్న చేతిలోనే పడతాడని వాడికి తెలుసు, నాన్న కింద పడేయడని విషయం కూడా వాడికి తెలుసు. కాబట్టి నాన్న ఎప్పుడు కూడా కింద పడేయడు, ఎప్పుడూ పైకి తీసుకొస్తాడు. అవసరమైతే భుజం మీద ఎక్కించుకుని తనకన్నా హైట్స్లో పిల్లవాడు ఉండేటట్టు చేస్తాడు. కాబట్టి ఈ కథలో సత్యం అర్థమై ఉంటుంది. నాన్న ఉంటే ప్రతి ఒక్కడు గొప్పవాడే, నాన్న లేకపోతే నానేవాడు లేరు. కాబట్టి ఈ కథ మీ అందరికీ వస్తుంది. కాబట్టి జీవితంలో తల్లిదండ్రులు లేని వాళ్ళని ఏం చేయలేము, అనాథాలు పాపం అలా ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మటుకు ఆ తల్లిదండ్రులనే ఆస్తిగా భావించండి తప్పితే తక్కువ చేసి మాట్లాడకండి.
దయచేసి ఇంకా హీనపక్షం నాన్నని మరీ చీప్గా మాట్లాడే వాళ్ళని కూడా కొంతమంది చూస్తుంటా, వాళ్ళకి ఎన్నో చెప్తూ ఉంటా. కాబట్టి ఈ కథ మీ అందరికీ చేరువవుతుంది, మీ మనసుకు చేరువవుతుంది. ఒక్కసారి మీ నాన్న చేసిన త్యాగాన్ని మీరందరూ గుర్తు తెచ్చుకుంటే జీవితకాలం నాన్న మనతో ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి ఈ కథను నాన్నకు ప్రేమతో నాన్నని అందరూ బాగా చూడాలని కోరుకుంటూ వాళ్ళందరికీ అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ.